హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిః దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపహ. యస్యాంతం నాదిమధ్యం నహి కరచరణం నామగోత్రం న సూత్రం నో వర్ణో నైవ జాతిర్న భవతి పురుషో నానపుంసం న చ స్త్రీః నాకారం నైవకారం నహి జనిమరణం నాస్తి పుణ్యం న పాపం తత్వం నో తత్వమేకం సహజ సమరసం సద్గురుం తం నమామి. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్. ఓం ప్రసార మాధ్యమ ద్వారా ప్రసారీభూత అష్టాదశ మహాపురాణాంతర్గత శ్రీ మత్స్య మహాపురాణ ప్రవచన కార్యక్రమాయ సర్వేభ్యః సందర్శక మహాశయేభ్యః సంస్కృత భాషా జిజ్ఞాసుభ్యశ్చ శుభస్వాగతం. ఎవ్వనిచే జనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని నాత్మభవు ఈశ్వరునే శరణంబు వేడెదన్. తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతన్బూనితిన్ నీవు నా యుల్లంబందున నిల్చి జృంభణముగానుక్తుల్ సుశబ్దంబు శోభిల్లంబల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. పాణినిం సూత్రకారం చ భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం ప్రణతోస్మి మునిత్రయం. ह्यः कार्यक्रमे बलिचक्रवर्तेः अपि च वामनमूर्तेः सम्भाषणविशेषः अधीतः. अद्य वामनः बलिचक्रवर्तिनः पितृ पितामह प्रपितामह परंपरादीन कथम
వర్ణయతి ఇది విశేష అధ్యేతవ్య. నిన్నటి రోజున బలిచక్రవర్తికి వామనమూర్తికి జరిగిన సంభాషణ కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇవాళ అనంతర కథలో బలిచక్రవర్తి యొక్క పూర్వులైన తండ్రి గారు, తాతగారు, పితామహులు, ప్రపితామహులు అంటే ముత్తాతగారు మొదలైన వాళ్ళందరినీ కూడా ఏ విధంగా వాళ్ళ యొక్క గొప్ప విషయాలను, వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని వర్ణించాడు వామనుడు అనే విషయాన్ని ఇవాళ మనం తెలుసుకుందాం. యాచకుడు ఎప్పుడు కూడా దాతను గురించి కొంత ప్రశంసిస్తాడు, ప్రస్తుతిస్తాడు. అది ధర్మం. తను ఏది కోరుతున్నాడో దానిని సంపూర్ణంగా పొందడానికి యాచకుడు దాత యొక్క దాతృత్వాన్ని, వితరణశీల స్వభావాన్ని, అతని యొక్క ఔదార్యాన్ని ప్రస్తుతించి ప్రస్తుత కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు, జయప్రదం చేసుకుంటాడు. అది ప్రతిగ్రహీత యొక్క లక్షణం. ప్రతిగ్రహీత ఉన్నప్పుడే దాత ఉంటాడు. దాత, ప్రతిగ్రహీత ఇద్దరి మధ్య ఒక రకమైన అనురాగ భావం, ఆప్యాయత, దయాస్వభావం, దాక్షిణ్యభావం ఉన్నప్పుడే దాతృ ప్రతిగ్రహీతృ సంబంధం అనేది సవ్యంగా ఉంటుంది. బలిచక్రవర్తి గొప్ప ఔదార్యం కలవాడు కనుకనే స్వస్తి భవతే అని ప్రశంసించాడు. అలా ప్రశంసించినటువంటి వామనమూర్తి బలిచక్రవర్తి యొక్క పూర్వులైన హిరణ్యకశిపుల యొక్క వృత్తాంతాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాడు. ఓ మహాబలి, మీ పూర్వులు చాలా విశేషమైనటువంటి ప్రతిపత్తి గలవాళ్ళు. వారు సహజమైనటువంటి దైవీ సంపద కలిగిన వాళ్ళు. కానీ సనక సనందనాదుల శాపం వల్ల ఆసురీ ప్రవృత్తి కలిగి దితి గర్భంలో జన్మించారు. ఆ విషయం జగద్విదితం, నీకు తెలిసినదే. సనక సనందన సనత్కుమార సనత్సుజాతాదులు ఆ నలుగురు కూడా వైకుంఠానికి వెళ్ళారు శ్రీమన్నారాయణ దర్శనం కోసం. అలా వెళ్ళినప్పుడు జయ విజయులు ద్వారపాలకులుగా ఉన్నారు. ఆ సమయంలో వారు వీరిని లోపలికి వెళ్ళనివ్వలేదు. సనక సనందనాదులు దివ్యర్షులు, బ్రహ్మమానస పుత్రులు. అటువంటి వాళ్ళను లోపలికి వెళ్ళనివ్వకపోవడంతో వారికి మనస్తాపం కలిగింది. వెళ్ళేది భగవద్ దర్శనం కోసం. దేవుడు వరమిచ్చిన పూజారి వరం ఇవ్వడన్నట్టుగా దేవుడు వరం ఇచ్చాడు, వరమిస్తాను రమ్మన్నాడు. కానీ మధ్యలో పూజారి వెళ్ళనివ్వట్లేదు. అలా ఉంది పరిస్థితి అక్కడ. జయ విజయులు వెళ్ళనివ్వట్లేదు. పైగా వాళ్ళను తిరస్కారపూర్వకంగా మాట్లాడారు. గచ్చంతు అస్మత్ ప్రదేశ ఏతత్ ప్రదేశాత్ భగవద్దర్శనాయ నైతత్ సమయః అనంతరం ఆగచ్చంతు ప్రతీక్షాం కుర్వంతు
నిర్గచ్చంతు అని మాట్లాడుతుంటే వారికి చాలా బాధ కలిగింది. వైకుంఠ ద్వారంలో జయ విజయులు అటువంటి మాటలు మాట్లాడకూడదు. భగవద్ దర్శనానికి భక్తులు వచ్చినప్పుడు వాళ్లకు సరైన మార్గనిర్దేశనం చేయాలి, కానీ ఇలా వెళ్ళమని చెప్పడం అనేది తగిన పద్ధతి కాదు, ఉచితం కాదు అని వాళ్ళు ఆ విధంగా భావించి, జయ విజయులారా, ఇది మీకు మంచిది కాదు, భగవద్ దర్శనానికి వచ్చినటువంటి వాడను మీరు ఆపేస్తూ వాళ్ళకు ఆటంకం కలిగిస్తున్నారు, ఇది మంచిది కాదు. పైగా ఋషులు ఎటువంటి శక్తి గల వాళ్ళో మీకు తెలుసు. దైవీ శక్తికి సంపన్నులైనటువంటి ఋషులను ఆటంకపరచడం అనేది శ్రేయస్కరం కాదు. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి, దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం, ఈ లక్షణాలన్నీ ఉన్నవాళ్లే ఋషులు. అటువంటి వాళ్ళను ఆపడం అవివేకం. అభయం సత్వసంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి, దానం తమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ తప ఆర్జవం, ఇవన్నీ దైవీ గుణాలే. మరి ఇలాంటి దైవీ గుణాలు ఉన్నప్పుడు ఆ దైవీ గుణాలు కలిగిన దివ్యర్షులను ఆటంకపరచడం అనేది శ్రేయస్సు కాదు, ప్రేయస్సు కాదు అని వారించారు. వీళ్ళు వారించినా కూడా, మహర్షులు వారించినా కూడా వాళ్ళు జయ విజయాదులు ఇద్దరు కూడా జయ విజయులు మూర్ఖత్వంతో అదే మాట నిషేధాజ్ఞలాగా లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ రకంగా వాళ్ళిద్దరి మధ్య సంవాదం చాలాసేపు జరిగింది. వీళ్ళు నచ్చ చెప్తున్నారు, వాళ్ళు మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మూర్ఖత్వం అనేది ఆసురీ లక్షణం. సాత్విక భావం, సత్వగుణం అనేది దైవీ లక్షణం. ఇక్కడ సత్వగుణం కనిపించడం లేదు జయ విజయుల్లో. రాజస గుణం కనిపిస్తుంది, రజోగుణం తమోగుణం. తమోగుణం మూర్ఖుల లక్షణం, రజోగుణం అధికార లాంఛనం. వచ్చినవాడు ఎటువంటి వ్యక్తి, అతని యొక్క ప్రవర్తన ఎటువంటిది, అతని యొక్క శీలం ఎటువంటిది, అది గ్రహించి తదనుగుణంగా ప్రవర్తించాలి. కానీ వ్యతిరేకంగా ప్రవర్తిస్తే దానికి ఫలితం అనుభవించవలసిందనే ఆ విషయాన్ని వీడు గ్రహించలేపారు. అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినః చత్వారి సంపర్వర్ధంతే విద్యాచాయుర్యశోబలం. ఈ మహాభారత సూక్తి అనేది మనం తప్పకుండా గ్రహించాలి. వచ్చినవాడు ఎటువంటి వ్యక్తి అయినా సరే వారికి అభివాదనం చేయడం అనేది సహజంగా స్వభావంగా ఉండాలి. తమకంటే వయసులో చిన్నవారైనా సరే వాళ్ళు వచ్చినప్పుడు ఆదరపూర్వకంగా ఆదరణతో వాళ్ళని కూర్చోబెట్టాలి, అభివాదన చేయాలి. తనలో ఉన్నవాడు ఆ వ్యక్తిలో ఉన్నవాడు కూడా ఒకే ఆత్మ కదా, ఒకే జీవాత్మ కదా, ఒకే భగవంతుడు, ఒకే పరమాత్మతత్వం అన్ని జీవుల్లోనూ అన్ని అంశాలుగా ఉంటుంది. ఉన్నప్పుడు ద్వేషం, అసూయ,
కార్పణ్యం ఇవి ఉండడం మంచిది కాదు. తన యందు నఖిలభూతములందు సమత్వాన్ని, సమవర్తిత్వాన్ని ఎవరైతే నిర్వహిస్తుంటారో, ఆ భావాన్ని ఎవరైతే మనసులో ఉంచుకుంటారో, అలా ప్రవర్తిస్తారో వారు సజ్జనులు, దైవగుణ సంపన్నులు. అంటే అభివాదనశీలత్వం అనేది సజ్జనుల లక్షణం. వారు వచ్చిన వారు జ్ఞానవృద్ధులు. ఆ జ్ఞానవృద్ధులు తపశ్శక్తి సంపన్నులు, మహిమోపేతులు. అటువంటి వాళ్ళను గౌరవించాలి. అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవిన. పెద్దవాళ్లకు సేవ చేస్తూ, పెద్దవాళ్ళకు నమస్కారం చేస్తూ, జ్ఞానవృద్ధులు కానీ వయోవృద్ధులు కానీ తమకంటే ఉన్నత స్థితిలో ఉన్నవాడును గౌరవించాలి. గౌరవించడం కర్తవ్యం. ఆ ధర్మాన్ని నిర్వహించకపోతే దానివల్ల అరిష్టమే వస్తుంది, అశుభం కలుగుతుంది. వచ్చిన వ్యక్తికి హృదయపూర్వకంగా నమస్కారం చేయాలి. కారణం ఏంటి? తన హృదయంలో ఉన్న జీవాత్మ ఆ హృదయంలోనూ కూడా ఉంది. ఆ వ్యక్తి ఎటువంటి వాడైనా సరే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి జీవాత్మకు నమస్కారం. అది అక్కడ గ్రహించవలసిన విషయం. అది అభివాదనశీలత్వం అంటే. అభివాదనశీలం కలిగిన వాడికి నిత్యం వృద్ధోపసేవిన, వృద్ధులను సేవించేవాడికి కూడా చత్వారి సంప్రవర్ధంతే, 4 గుణాలు పెరుగుతూ ఉంటాయి, అభివృద్ధి పొందుతూ ఉంటాయి. ఏమిటా 4 గుణాలు? విద్యాచ, ఆయుశ్చ, యశశ్చ, బలంచ. విద్యాచాయుర్ యశో బలం. విద్యాభివృద్ధి కలుగుతుంది, ఆయుర్వృద్ధి కలుగుతుంది, కీర్తి కలుగుతుంది, బుద్ధిబలం, శరీర బలం, మనోబలం, అన్ని రకాల బలాలు కూడా కలుగుతాయి. ఇది శాస్త్రవచనం కనుక దీన్ని పాటించాలి అని సజ్జనులు గ్రహించాలి. సజ్జనులు చెప్పినప్పుడు దుర్జనులు కూడా దాన్ని వినాలి. సజ్జనులు చెప్పినటువంటి ఇటువంటి మంచి మాటలను దుర్జనులు విని తమ దుర్గుణాలను పోగొట్టుకోవాలి. కానీ ఇక్కడ జరిగింది అది కాదు. జయ విజయులు ఎంత పరుషంగా మాట్లాడారో అది గ్రహించి సనకసనందనాదులు వైకుంఠద్వార స్థితులైనటువంటి మీరిద్దరూ ఎంత ఔన్నత్యంతో ఉండారో అంత ఔన్నత్యంతో లేరు. దైవగుణ సంపదను విడిచిపెట్టారు. ఆసురీ లక్షణాలతో ఉంటున్నారు. ఆసురీ లక్షణాలు ఉన్నవాళ్ళు ఇక్కడ ఉండడానికి యోగ్యులు గారు. ఆసురీ గుణాలతో, ఆసురీ భావంతో ప్రవర్తించారు కనుక మీరు అసురులై జన్మిస్తారు అని శపించారు ఆ దివ్యర్షులు. ఆ విధంగా జయ విజయులు ఆ దివ్యర్షుల యొక్క కోపానికి గురయ్యారు. చాలా బాధపడ్డారు. దివ్యర్షుల మాట జరిగి తీరుతుంది. ఎందుకంటే ఋషివాక్కు అటువంటిది. చిత్తే వాచి క్రియాయాంచ మహతాం ఏకరూపత. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం. అలాంటి వాళ్ళు త్రికరణ శుద్ధి కలిగిన వాళ్ళ వాక్కు శుద్ధవాక్కు సద్య ఫలితాన్ని ఇస్తుంది. వెంటనే వాళ్ళకి ఆసురీ లక్షణాలు వచ్చేసాయి, ఆవిర్భవిస్తున్నాయి. ముఖం వికృతంగా మారుతోంది. ఆ సమయంలో స్వామి వచ్చారు. శ్రీమన్నారాయణమూర్తి బయటకు వచ్చి ఈ విషయాన్ని, ఆయన సర్వజ్ఞుడు కదా, సర్వజ్ఞుడైన శ్రీమన్నారాయణుడు ఆ ప్రదేశానికి వచ్చి జరిగిన విషయాన్ని గ్రహించి ఆయన వెంటనే జయ విజయులను ఓదారుస్తూ, చాలా తప్పు చేశారు మీరు, మహర్షులకు బాధ కలిగించారు, వెంటనే క్షమాపణ అడగండి అని వాళ్ళ చేత క్షమాపణ చెప్పించి, క్షమాపణ ఎలా చెప్పారు వాళ్ళు? అపరాధ సహస్రాణి క్రియంతే హర్ని శమ్మయ దాసోయమితి మామ్మత్వ క్షమస్వ ఋషి సత్తమా అని ప్రార్థించారట. మేము చేసినవి అనేక అపరాధాలు ఉన్నాయి, ఎన్నో అపరాధాలు చేశాం, మీ పట్ల తిరస్కరించాం, దూషణాలు,
ఆ అవమానాలు ఇవన్నీ కల్పించాం మీకు, మేము మీ దాసులం, మేము అటువంటి మమ్మల్ని క్షమించండి అని ఋషుల్ని ప్రార్థించారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు చెప్పాడు, ఋషుల వాక్కులు జరక్క తప్పదు గనక మీరు 3 జన్మల్లో దైత్యులుగా జన్మించి ఆసురీ లక్షణాలతో ఉండి ప్రతి జన్మలోనూ కూడా నా చేత సంహరించబడి మళ్ళీ యథాస్థానం చేరుకుంటారు అని శాపావకాశం కల్పించాడు శ్రీమన్నారాయణుడు. భగవంతుడు భక్తుల పట్ల వాత్సల్య భావం కనపరుస్తాడు. తల్లికి సంతానంపై ఎటువంటి వాత్సల్యం కలుగుతుందో భగవంతుడు కూడా భక్తులకు తల్లి, తండ్రి, గురువు అన్నీ ఆయనే కనుక వాళ్ళు చేసిన అపరాధాన్ని మహర్షుల తరఫున శాపావకాశం కల్పించి 3 జన్మల్లో వాళ్ళకి విముక్తి కల్పిస్తానని చెప్పాడు. ఆ విధంగా జయ విజయుల యొక్క ఆగ్రహానికి గురైన సనక సనందనాథుల ఆగ్రహానికి గురైన జయ విజయులు మొదటి జన్మలో దితి సంతానంగా జన్మించారు. దితికి సంతానంగా జన్మించి హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా ప్రభవించారు. అదే ఇక్కడ వామనుడు గుర్తు చేశాడు బలికి, మీ పూర్వులు సహజంగా దైవగుణ సంపన్నులే, కానీ మహర్షుల ఆగ్రహానికి గురయ్యారు, ఆసురీ గుణాలు పొందారు, అసురులయ్యారు, దైత్యులయ్యారు. కానీ శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు కనుక ఆ జన్మలో వాళ్ళు చేసినటువంటి అపరాధాలు ఆ భగవంతుడి ద్వారానే క్షమ పొంది, భగవంతుడు కరుణామయుడు, ఎన్ని తప్పులు చేసినా స్వామి క్షమిస్తూ పెడుతుంటాడు. కానీ మరీ మూర్ఖత్వంతో, తమోగుణంతో ప్రవర్తిస్తే సహనానికి కూడా హద్దు ఉంటుంది కదా. ఈ హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు కూడా తపస్సు చేశారు, ఎన్నో వరాలు పొందారు. తపశ్శక్తి సంపన్నులు ఎప్పుడు కూడా తమ తపశ్శక్తికి తగిన ఫలితాన్ని పొందుతూ ఉంటారు. అలా హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు కూడా ఘోరమైన తపస్సు చేశారు, ఎన్నో వరాలు పొందారు బ్రహ్మ వల్ల. ఆ వరబలంతో ఇంకా విపరీతంగా ఆసురీ ప్రవర్తనతో వాళ్ళు అందరినీ బాధించడం మొదలుపెట్టారు. అలా ఋషులను బాధించారు, దేవతలను బాధించారు, యజ్ఞయాగాలకు ధ్వంసం కలిగించారు. ఆ విధంగా అందరి బాధకు కారణమయ్యారు, అందరి యొక్క అభిశాపాలకు గురయ్యారు. ఒక వ్యక్తి పట్ల మరొక వ్యక్తి చాలా పరితాపం చెంది ఆ వ్యక్తి తనకు మానసికంగా బాధ కలిగించినందుకు బాధపడితే ఇతని యొక్క ఆ బాధపడినటువంటి దాని యొక్క ఫలితం, ఇతనికి బాధ కలిగించడం వల్ల ఆ ఫలితం అతన్ని బాధకు గురి చేసిన వ్యక్తికి కలుగుతుంది. సహజంగా జరిగేది అది. తను సంతోషంగా ఉంటూ ఇతరులకు సంతోషాన్ని కలిగించడం అనేది దైవీ లక్షణం. ఇతరులను పీడించి ఆనందం పొందడం అనేది ఆసురీ లక్షణం. ఇక్కడ వరబల గర్వితులైనటువంటి హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు ఇద్దరు కూడా ముల్లోకాలను కూడా బాధించి వాళ్ళు బాధపడుతుంటే చూసి ఆనందిస్తూ వాళ్ళు ఆ రకమైనటువంటి దుష్ప్రభావానికి లోనయ్యారు. ఆసురీ లక్షణాలతో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అలా ప్రవర్తిస్తూ యజ్ఞయాగాలను వాళ్ళు ధ్వంసం చేశారు, సత్సంగాలను విధ్వంసం చేశారు.
దైవీ లక్షణాలు కలిగిన వాళ్ళను దూషించారు. మానవులు, దానవులు, దేవతలు అందరి ఆగ్రహానికి గురయ్యారు. ఆ విధంగా హిరణ్యాక్షుడు శ్రీహరి ఎక్కడున్నాడు అని వెతుకుతూ ముల్లోకాలు తిరిగాట. తమోగుణ సంపన్నులకు, రజోగుణ సంపన్నులకు భగవద్ దర్శనం కాదు కదా, అంటే భగవంతుడు కనిపించలేదు. సత్వగుణం కలిగిన వారికి మాత్రమే భగవద్ దర్శనం అవుతుంది. ఎవరికైతే ఆర్తి ఉంటుందో, భగవంతుడిని చూడాలనే జిజ్ఞాస ఉంటుందో అటువంటి వారికే భగవంతుడి దర్శనం లభిస్తుంది. కానీ రజోగుణ సంపన్నులకు, తమోగుణ సంపన్నులకు దర్శనం కానే కాదు. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, తమకు భయపడి శ్రీహరి దర్శనం అవ్వట్లేదని వీళ్ళు అనుకున్నారు. ఆ విధంగా హిరణ్యకశిపుడు ఇద్దరు కూడా మంచివారిని, ఋషులను, దేవతలను బాధ పెడితే భగవంతుడు వస్తాడు. శ్రీహరి సహిస్తూ ఉండలేడు కదా. ఆ విధంగా శ్రీహరి తమ దగ్గరికి వస్తాడు. అప్పుడు శ్రీహరితో యుద్ధం చేయొచ్చు, శ్రీమన్నారాయణుడితో యుద్ధం చేయొచ్చు అనే తత్వంతో వాళ్ళు అందరినీ బాధ పెట్టడం మొదలెట్టారు. యజ్ఞాలు, యాగాలు, దీక్షలు, వ్రతాలు చేస్తున్నటువంటి తపశ్శక్తి సంపన్నులను పీడించారు, దేవతలను బాధించారు, దేవేంద్రుణ్ణి బాధ పెట్టారు, దిక్పాలకులను ఏడిపించారు. ఈ విధంగా వాళ్ళ యొక్క దురాగతాలకు అంతు లేకుండా పోయింది. ఆ విధంగా హిరణ్యాక్షుడు ప్రవర్తించి ఒక రకంగా చూసినట్లయితే జయ విజయులు ఎంత త్వరగా భగవంతుడి యొక్క ఆగ్రహానికి గురై ఈ శరీరాన్ని ఆయన చేతనే ఉపసంహరింప చేయాలి, దానికోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మంచివాళ్లకు చెడ్డవాళ్ల వల్ల బాధ కలిగినప్పుడు భగవంతుడు సహించలేడు కదా. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ఆర్తత్రాణ పరాయణత్వం అనేది భగవంతుడి లక్షణాలు. శిష్ట రక్షణ కోసం దుష్ట శిక్షణ చేయాలి. అలా చేయాలంటే నిరాకారుడైన భగవంతుడు నరాకారుడై రావాలి, దివ్యమైన రూపంతో రావాలి. అటువంటి పరిస్థితి ఏర్పడింది. దేవతలు, మానవులు అందరూ కూడా భగవంతుడిని ప్రార్థించారు. ఆయన అభయం ఇచ్చాడు. శ్రీమన్నారాయణుడు అభయం ఇచ్చి, అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ అనేది ఆయన దీక్ష. అభయం సర్వభూతేభ్య దదామ్యేతద్వ్రతం మమ. సమస్త జీవులకు కూడా నేను భయాన్ని పోగొడతాను, వాళ్ళను కాపాడుతాను. ఏతద్వ్రతం మమ, ఇది నా దీక్ష, నా నియమం. వ్రతం అంటే నియమం అని చెప్పాడు భగవంతుడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి అభ్యుత్థానం అధర్మస్య తదా ఆత్మానం సృజామ్యహం. అది ఇక్కడ మనం ఒకసారి స్మరించుకోవాలి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. యదా ఎప్పుడైతే, యదా యదా ఎప్పుడెప్పుడైతే ధర్మస్య గ్లాని అధర్మస్య అభ్యుత్థానం భవతి, ధర్మానికి క్షీణత, అధర్మానికి అభివృద్ధి ఎప్పుడైతే కలుగుతుందో తదా ఆత్మానం సృజామి, తదా ఆత్మానం సృజామి అహం, నన్ను నేను సృష్టించుకుంటాను. నిరాకారతత్వమైనటువంటి నా భావాన్ని, నా యొక్క స్వభావాన్ని ఆకారతత్వంగా రూపొందించుకుంటాను. ఎందుకని? అధర్మస్య అభ్యుత్థానం జరిగింది, అధర్మ అభివృద్ధి జరిగింది, ధర్మస్య గ్లాని జరిగింది, ధర్మగ్లాని అధర్మాభివృద్ధి జరిగింది. కనుక ఆ రెండింటిని సరిచేయాలంటే నిరాకార తత్వం కలిగినట్టు భగవంతుడు
ఆకారాన్ని పొందాలి. ఆ విధంగా శ్రీకృష్ణపురం ఆ శ్రీమన్నారాయణుడు అభయం ఇచ్చాడు. అభయం ఇచ్చి తర్వాత ఏం చేశాడనేది మనం తర్వాత కార్యక్రమంలో అధ్యయనం చేద్దాం. ఏతద్విశేష పరిశిష్టాంశ శ్వః అధ్యయనం కర్వామహై. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణభారతీం. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.